ఇవాళ న్యాయస్థానం తన దగ్గర అక్యూజ్డ్ నెంబర్ 1గా 11 కేసుల్లో ఉన్న ఒక అక్యూజ్డ్కి అతని వెసులుబాటు ప్రకారం మీరు న్యాయస్థానానికి రండి, మీరు ఎప్పుడొచ్చినా సరే మేము మీ హాజరుని పరిగణలోకి తీసుకుంటాము అనే ఒక లిబర్టీ ఆయనకి ఇచ్చారు. ఆ లిబర్టీ ఆయన పొందారు. తను విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఆ విదేశీ పర్యటనకు వెళ్ళేటప్పుడు కూడా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ విషయంలో ఆయన ఉల్లంఘనకు పాల్పడ్డారు. ఈ అంశంలో కూడా న్యాయస్థానం అతని మీద పెద్ద సీరియస్ ఏం కాల. అవును. కానీ ఇక్కడ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు న్యాయస్థానానికి మీరు హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి అని చెప్పని పెట్టిన కండిషన్ మీద అంటే ఇక్కడ ఏమవుతుంది, ముద్దొచ్చినప్పుడే సంకెక్కాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా న్యాయస్థానానికి నేను ఎటు ముద్దొస్తున్నా కాబట్టి కాంటాక్ట్ డీటెయిల్స్ విషయంలో నేను వైలేట్ చేసినా కూడా న్యాయస్థానం దాన్ని సీరియస్గా కన్సిడర్ చేయలేదు. నాకు కొంత అనీవెన్ అడ్వాంటేజ్గా ఈ న్యాయస్థానం వైపు నుంచి ఆ అనీవెన్ అడ్వాంటేజ్ దక్కుతుంది కాబట్టి దీన్ని మరింతగా సద్వినియోగం చేసుకుందామని చెప్పి ఆయన ఇప్పుడు ఏం చేశారు, 1వ తారీఖు నుంచి 14వ తారీఖు లోపు న్యాయస్థానానికి వ్యక్తిగతంగా హాజరు కామన్న విషయంలో కూడా నేను వ్యక్తిగతంగా హాజరు కాలేను, మీరు కావాలి అని అంటే నా లాయర్ హాజరవుతాడు అనే ఆప్షన్ ఏ, లేదు అని అంటే నేను వర్చువల్గా హాజరవుతాననే ఆప్షన్ బి. ఒకవేళ ఇదేది కాదు అని అంటే అప్పుడు మీరు ఆదేశిస్తే తప్పనిసరి అయితే నేను వస్తాను అని చెప్పని ఆప్షన్ 3 పెట్టారు. అంటే ఇక్కడ 1వ తారీఖు నుంచి 14వ తారీఖు, ఈ రోజు మనం 10వ తారీఖులోకి వచ్చాం. ఇప్పటి వరకు న్యాయస్థానం కూడా మరి 14వ తారీఖు లోపు ఇతను వ్యక్తిగతంగా హాజరు కావటమా, లేదు వర్చువల్గా హాజరు కావడానికి అనుమతించడమా, లేదు అని అంటే ఎందుకు లేవా వర్చువల్ కూడా నువ్వెక్కడొచ్చి నువ్వంత కష్టం ఎక్కడ పెట్టుకుంటావు, నీ లాయర్ని హాజరు కమ్మని చెప్పని చెప్తారా?